హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మంచి మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద పూర్ మ్యాన్స్ వెల్త్. ద పూర్ మ్యాన్స్ వెల్త్. పూర్ మ్యాన్ అంటే పేదవాడు. పూర్ మ్యాన్ అంటే పేదవాడు. ఇక్కడ మ్యాన్ దగ్గర కామా పెట్టి ఎస్ పెట్టారు కదండి. దీనిని అపోస్ట్రఫీ ఎస్ అంటారు. అంటే యొక్క అని అర్థం వస్తుంది. అంటే పూర్ మ్యాన్స్ అంటే పేదవాడి యొక్క, వెల్త్ అంటే సంపద, పేదవాడి యొక్క సంపద. ఓకే, అంటే పేదవాడి సంపద అని అర్థం అన్నమాట ఈ టైటిల్కి. సో ఇక స్టోరీలోకి వెళ్దాము. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. రామ్చంద్ అండ్ ప్రేమ్చంద్ వర్ నైబర్స్. రామ్చంద్ అండ్ ప్రేమ్చంద్ వర్ నైబర్స్. అంటే రామ్చంద్ మరియు ప్రేమ్చంద్ అనేవాళ్ళు నైబర్స్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు. ఓకే, ఇక్కడ WERE వర్ అంటే ఉండడము అని అర్థం అండి. ఓకే, అంటే రామ్చంద్ మరియు ప్రేమ్చంద్ అనేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళుగా ఉండేవారు. అయితే ఈ ఉండడము అనేది ప్రజెంట్లోను పాస్ట్లోను ఉంటుంది. ప్రజెంట్లో ఉండడాన్ని ARE అంటాము. అదే పాస్ట్లో ఉండడాన్ని అయితే ఆర్కి పాస్ట్ ఫామ్ వర్ అనమాట. WERE వర్. సో ఇక్కడ పాస్ట్లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే రామ్చంద్ మరియు ప్రేమ్చంద్ అనేవాళ్ళు ఇరుగు పొరుగు వారుగా ఉండేవారు. అంటే ఇరుగు పొరుగు వారు. అయితే రామ్చంద్ వాజ్ ఏ పూర్ ఫార్మర్. ఓకే, అందులో ఈ రామ్చంద్ అనే అతను ఎవరంటే హీ వాజ్ ఏ పూర్ ఫార్మర్. అంటే ఒక పేదవాడైనటువంటి ఫార్మర్ అంటే రైతు. ఇక్కడ మళ్ళీ WAS వజ్ అని వచ్చింది చూసారా. వజ్ అన్న కూడా ఉండడము అని అర్థము. అంటే వర్ అనేది ప్లోరల్ అనమాట. అంటే మోర్ దెన్ వన్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు వర్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, రామ్చంద్ ప్రేమ్చంద్ అని ఇద్దరు పర్సన్స్ కాబట్టి ప్లోరల్ వర్ యూజ్ చేశారు. బట్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ రామ్చంద్ కాబట్టి దానికి సింగులర్ ఏంటి, వజ్ అనమాట. సో ఓవరాల్గా వర్ అన్న వజ్ అన్న ఉండుట అని అర్థమండి. వర్ అనేది ప్లోరల్కి యూజ్ చేస్తాము, వజ్ అనేది సింగులర్కి యూజ్ చేస్తామన్నమాట. సో రామ్చంద్ వాజ్ ఏ పూర్ ఫార్మర్. ఆ ఇద్దరిలో రామ్చంద్ అనేవాడు ఒక పేదవాడైనటువంటి రైతు. అయితే ప్రేమ్చంద్ వాజ్ ఏ ల్యాండ్ లార్డ్. ప్రేమ్చంద్ వాజ్ ఏ ల్యాండ్ లార్డ్. అయితే ఈ ప్రేమ్చంద్ అనే అతను ఎవరంటే ల్యాండ్ లార్డ్ అంటే జమీందారు లేదా భూస్వామి అంటాం కదా. సో ఈ ప్రేమ్చంద్ అనే అతను భూస్వామిగా ఉండేవాడు. వజ్ అంటే ఉండడము. ఓకే, అయితే రామ్చంద్ యూజ్డ్ టు బి వెరీ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. ఆ ఇద్దరిలో రామ్చంద్ యూజ్డ్ టు బి వెరీ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. ఈ రామ్చంద్ అనే అతను చాలా రిలాక్స్డ్గా మరియు హ్యాపీగా ఉండేవాడు. ఓకే, సో ఈ ఇద్దరిలో రామ్చంద్ అనే అతను చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండేవాడు. ఇక్కడ స్పోకెన్ లాంగ్వేజ్లో ఎక్కువగా యూజ్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ అండి ఇది, యూజ్డ్ టు అంటాం కదా. యూజ్డ్ టు అంటే ఇది ఒక పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుందండి. అంటే గతంలో అలా జరిగేది అని చెప్పడానికి వాడతాము. ఓకే, అంటే రామ్చంద్ అనేవాడు చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండేవాడు. అంటే ఒకప్పుడు అలా జరిగేది అని అర్థం అనమాట. ఇకపోతే BE అంటే ఉండుట అని అర్థం అండి. అంటే చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండేవాడు. ఒక యూజ్డ్ టు అంటే అర్థమైంది కదా, గతంలో అలా జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటాము. ఓకే, అదేవిధంగా నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉండేవాడిని అని చెప్పాలంటే ఐ యూజ్డ్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్ ఇన్ మై చైల్డ్హుడ్. నేను కాలేజ్ రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేవాడిని అని చెప్పాలంటే ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ ఏ లాట్ ఇన్ మై కాలేజ్ డేస్.
ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ ఏ లాట్ ఇన్ మై కాలేజ్ డేస్. సో ఈ విధంగా గతంలో ఏదైనా ఒక పని జరిగేది, అలా జరుగుతూ ఉండేది అని చెప్పడానికి యూజ్డ్ టు ఉపయోగిస్తాము. సో ఇక్కడేమన్నారు చూడండి, రామ్చంద్ యూజ్డ్ టు బి వెరీ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. ఈ రామ్చంద్ అనే అతను చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండేవాడు. ఓకే, he never bothered to close the doors and windows of his house at night. he అంటే అతడు అంటే ఎవరండి, ఈ రామ్చంద్ అనమాట. he never bothered. యాక్చువల్గా బాదర్డ్ అంటే చాలా మీనింగ్స్ ఉంటాయండి. అయితే ఇక్కడ సందర్భాన్ని బట్టి పట్టించుకోకపోవడము అని అర్థం చేసుకోవచ్చు. అంటే he never bothered అంటే అతను ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. ఏ విషయము, టు క్లోజ్ ద డోర్స్ అండ్ విండోస్ ఆఫ్ హిజ్ హౌస్ ఎట్ నైట్. అంటే తన ఇంటి యొక్క తలుపులు మరియు కిటికీలను ముయ్యడం గురించి, అంటే రాత్రి సమయాల్లో, ఎట్ నైట్ అంటే రాత్రి సమయాల్లో తన ఇంటి యొక్క తలుపులు కిటికీలు మూయడం గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదనమాట. ఎందుకంటే అతను చాలా పేదవాడు కాబట్టి తన ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ ఉండవు కాబట్టి అవి పోతాయని భయం ఉండేది కాదనమాట. చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండేవాడు. సో తలుపులు క్లోజ్ చేసుకోవాలేమో, విండోస్ క్లోజ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండేది కాదనమాట. ఇంకా he had deep sound sleeps. ఒక డీప్ అంటే గాఢమైన, సౌండ్ స్లీప్స్ అంటే మంచి నిద్రలు. అంటే అతనికి మంచి గాఢంగా మంచి నిద్ర పడుతూ ఉండేది ఈ రామ్చంద్కి. ఆల్దో he had no money, he was peaceful. ఆల్దో అంటే అయినప్పటికీ, హ్యాడ్ అంటే కలిగి ఉండడము. అంటే ఆల్దో he had no money అంటే అతనికి మనీ లేనప్పటికీ, అంటే అతను మనీ కలిగి లేనప్పటికీ కూడా హీ వాజ్ పీస్ఫుల్ అంటే ప్రశాంతము. అతను చాలా ప్రశాంతంగా ఉండేవాడు. వాజ్ అంటే ఉండడము అనుకున్నాం కదా. సో అతని దగ్గర డబ్బు లేనప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా ఉండేవాడు. అది రామ్చంద్ పరిస్థితి అనమాట. అయితే ఇప్పుడు ప్రేమ్చంద్ గురించి చూద్దాము నెక్స్ట్ పారాగ్రాఫ్లో. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్, అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందండి. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుందన్నమాట ఇలాంటి వీడియోస్ చేయాలని. కాబట్టి మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు ప్రేమ్చంద్ గురించి చూద్దాము. ప్రేమ్చంద్ యూజ్డ్ టు బి వెరీ టెన్స్ ఆల్వేస్. అయితే ఈ ప్రేమ్చంద్ యూజ్డ్ టు బి వెరీ టెన్స్ అంటే ఇక్కడ ఆందోళన అని అర్థమండి, అంటే వర్రీ అవ్వడం అనమాట. యూజ్డ్ టు బి వెరీ టెన్స్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, అంటే ఎల్లప్పుడూ చాలా ఆందోళనగా ఉండేవాడు. చూసారా ఇక్కడ మళ్ళీ యూజ్డ్ టు బి అని వచ్చింది. బి అంటే ఉండడము, యూజ్డ్ టు అంటే ఒకప్పుడు అలా జరిగేది అని అర్థము. అంటే ప్రేమ్చంద్ చాలా ఆందోళనగా ఉండేవాడు ఎల్లప్పుడూ కూడా. He was very keen to close the doors and windows of his house at night. సో he అంటే అతడు అంటే ఎవరండి ఇక్కడ, ఈ ప్రేమ్చంద్ అనమాట. he was very keen అంటే ఆతృతగా ఉండడము, ఆతృత పడడం అనమాట. he was very keen అతను ఎప్పుడు ఆతృతగా ఉండేవాడు. ఏ విషయంలో, టు క్లోజ్ ద డోర్స్ అండ్ విండోస్ ఆఫ్ హిజ్ హౌస్ ఎట్ నైట్ అంటే రాత్రి సమయాల్లో తన ఇంటి యొక్క తలుపులు మరియు కిటికీలను ముయ్యాలి అనే తపనతో ఆతృతతో ఉండేవాడు అనమాట. ఎందుకంటే అతను ఒక భూస్వామి కాబట్టి అతని దగ్గర చాలా ధనం ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి దోచుకుని పోతారేమో అనే ఆందోళనతో ఉండేవాడు అనమాట. హీ కుడ్ నాట్ స్లీప్ వెల్. ఓకే, హీ కుడ్ నాట్ స్లీప్ వెల్ అతను సరిగ్గా పోలేకపోయేవాడు, సరిగ్గా నిద్ర పట్టేది కాదనమాట. ఇక్కడ చూడండి కుడ్ నాట్ అన్నారు కదా, పాస్ట్ కాబట్టి కుడ్ నాట్ అనమాట. అదే ప్రజెంట్లో నిద్రపోలేకపోతున్నాడు ఇప్పుడు అనుకోండి, హీ కెనాట్ స్లీప్ వెల్ అంటాము. హీ కెనాట్ స్లీప్ వెల్ అంటే అతను ఇప్పుడు నిద్రపోలేకపోతున్నాడు. బట్ ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగింది కాబట్టి కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్ అనమాట. సో హీ కుడ్ నాట్ స్లీప్ వెల్ అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు, నిద్రపోలేకపోయేవాడు. He was always bothered that someone might break open his safes and steal away his money. So he was always bothered. ఇక్కడ bothered అంటే ఆందోళన పడడము.
ఓకే, అతను ఎప్పుడు ఆందోళన పడుతూ ఉండేవాడు ఏ విషయంలో? సమ్వన్ మైట్ బ్రేక్ ఓపెన్ హిజ్ సేఫ్స్. సేఫ్స్ అంటే ఇంట్లో మనము డబ్బు కానీ బంగారం కానీ దాచుకునే అల్మారాలు లాంటివి ఉంటాయి కదండి, వాటిని సేఫ్స్ అంటారు, అంటే బీరువాలు అనుకోవచ్చు. సో ఎవరైనా వచ్చి ఆ సేఫ్స్ని బ్రేక్ చేసి అంటే ఓపెన్ చేసేసి అండ్ స్టీల్ అవే, స్టీల్ అంటే దొంగిలించడము, స్టీల్ అవే అంటే దొంగిలించేయడం అనమాట. హిజ్ మనీ అంటే ఎవరైనా వచ్చి తన సేఫ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి తన డబ్బు అంతా దొంగిలించుకొని పట్టుకెళ్ళిపోతారేమో అని ఎప్పుడు ఆందోళన పడుతూ ఉండేవాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, THAT దట్ అని ఉంది కదా, దట్ అనేది ఇక్కడ ఒక కంజంక్షన్ అనమాట. అంటే దీనికి అని అని అర్థము. దట్ అంటే అని, అంటే 2 సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. ఏ విధంగా చూడండి, సమ్వన్ మైట్ బ్రేక్ ఓపెన్ హిజ్ సేఫ్స్ అండ్ స్టీల్ అవే హిజ్ మనీ. అంటే ఎవరైనా వచ్చి తన సేఫ్స్ని బ్రేక్ చేసి తన డబ్బు అంతా దొంగిలిస్తారేమో అని. ఓకే, దట్ అంటే అని అతను ఎప్పుడు వర్రీ అవుతూ ఉండేవాడు. ఓకే, హీ ఎన్వేడ్ ద పీస్ఫుల్ రామ్చంద్. ఓకే, హీ అంటే అతడు అంటే ఎవరండి? ఈ ప్రేమ్చంద్ అనమాట. ఎన్వీడ్ అంటే ఈర్ష్య పడడము, ఎన్వీడ్ అంటే ఈర్ష్య పడడము. ద పీస్ఫుల్ రామ్చంద్ అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రామ్చంద్ని చూసి ఈర్ష్య పడుతూ ఉండేవాడు అనమాట మన ప్రేమ్చంద్. ఎందుకంటే మన రామ్చంద్ ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండేవాడు, నైట్ టైం హాయిగా నిద్రపోతూ ఉండేవాడు, ఏ ప్రాబ్లము లేనట్టుగా ఉండేవాడు అనమాట. కానీ ఈ ప్రేమ్చంద్ మాత్రం ఎప్పుడు ఆందోళనగా ఉండేవాడు అనమాట. కాబట్టి ఆ రామ్చంద్ని చూసి కొంచెం ఈర్ష్య పడుతూ ఉండేవాడు ఈ ప్రేమ్చంద్. అయితే వన్ డే ప్రేమ్చంద్ called Ramchand and gave him a box full of cash. One day, ఒకరోజు ప్రేమ్చంద్ కాల్ రామ్చంద్, కాల్ అంటే పిలవడము. ఈ ప్రేమ్చంద్ ఏం చేశాడు? మన భూస్వామి అయినటువంటి ఈ ప్రేమ్చంద్ మన పూర్ ఫార్మర్ అయినటువంటి రామ్చంద్ని పిలిచి అండ్ గేవ్ హిమ్, గేవ్ అంటే ఇవ్వడము, హిమ్ అంటే అతనికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏ బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాష్. బాక్స్ ఫుల్ అంటే పెట్టె నిండా, ఒక పెట్టె నిండా, క్యాష్ అంటే డబ్బులు కదా, ఒక పెట్టె నిండా డబ్బు ఇచ్చి సేయింగ్ అంటే అనడం అనమాట. డబ్బు ఇచ్చి ఏమన్నాడంటే లుక్ మై డియర్ ఫ్రెండ్. ఓకే, లుక్ అంటే చూడు, లుక్ మై డియర్ ఫ్రెండ్ చూడు ప్రియమైన స్నేహితుడా, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ప్లెంటీ ఆఫ్ వెల్త్. ఓకే, ఐఎమ్ బ్లెస్డ్ విత్, బ్లెస్డ్ అంటే ఆశీర్వాదము. ఐఎమ్ బ్లెస్డ్ అంటే నేను ఆశీర్వదించబడ్డాను. విత్ ప్లెంటీ ఆఫ్ వెల్త్, ప్లెంటీ అంటే చాలా, ప్లెంటీ ఆఫ్ వెల్త్ అంటే చాలా సంపదతో నేను ఆశీర్వదించబడ్డాను. అయితే ఐ ఫైండ్ యూ ఇన్ పావర్టీ, పావర్టీ అంటే పేదరికము. ఓకే, ఐ ఫైండ్ యూ ఇన్ పావర్టీ, నేను నిన్ను పేదరికంలో ఉండడం చూశాను. ఇక్కడ ఫైండ్ అంటే కనిపెట్టడము అని కాదండి, ఏదైనా ఒక విషయాన్ని గ్రహించడము లేదా చూడడము అని అర్థం అనమాట. ఓకే, నేను నీ పేదరికాన్ని చూశాను. సో కాబట్టి టేక్ దిస్ క్యాష్ అండ్ లివ్ ఇన్ ప్రాస్పెరిటీ. కాబట్టి టేక్ అంటే తీసుకోవడము, టేక్ దిస్ క్యాష్ ఈ ధనం తీసుకుని అండ్ లివ్ ఇన్ ప్రాస్పెరిటీ, లివ్ అంటే నివసించడము, ప్రాస్పెరిటీ అంటే ఐశ్వర్యము. అంటే కాబట్టి ఈ ధనం తీసుకుని ఐశ్వర్యంతో జీవించు అని అన్నాడు అనమాట. ఆ బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాష్ని ఇస్తూ ఈ విధంగా ఈ ప్రేమ్చంద్ మన రామ్చంద్తో అన్నాడు. అప్పుడు రామ్చంద్ వాజ్ ఓవర్వెల్మింగ్లీ హ్యాపీ. ఓకే, రామ్చంద్ వాజ్ ఓవర్వెల్మింగ్లీ హ్యాపీ. ఓవర్వెల్మింగ్లీ అంటే అతిగా, అంటే చాలా విపరీతంగా, హ్యాపీ అంటే సంతోషపడిపోయాడు. ఈ రామ్చంద్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. హీ వాజ్ గ్రేట్ఫుల్ త్రూ అవుట్ ద డే. ఇక్కడ గేఫుల్ అంటే ప్రింటింగ్ మిస్టేక్ పడిందండి, గ్రేట్ఫుల్ అనమాట, GRATEFUL. హీ వాజ్ గ్రేట్ఫుల్ త్రూ అవుట్ ద డే. గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞుడై ఉండడము, త్రూ అవుట్ ద డే అంటే రోజు మొత్తం, ఆ రోజు మొత్తం చాలా కృతజ్ఞుడై ఉన్నాడనమాట. ఈ రామ్చంద్ తనకు పట్టిన అదృష్టానికి చాలా కృతజ్ఞతాపూర్వకమైన మనస్సుతో ఉన్నాడు. అయితే నైట్ కేమ్ అంటే రాత్రి అయ్యింది.
రామ్చంద్ వెంట టు బెడ్ యాజ్ యూజువల్. ఓకే, అప్పుడు రామ్చంద్ ఏం చేశాడంటే వెంట టు బెడ్ యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ అంటే మామూలుగానే ఎప్పట్లాగే నిద్రపోవడానికి వెళ్ళాడు రామ్చంద్. బట్ కానీ టుడే హీ కుడ్ నాట్ స్లీప్. కానీ ఈరోజు హీ కుడ్ నాట్ స్లీప్, నిద్రపోలేకపోయాడనమాట. అంటే నిద్ర పట్టలేదు మన రామ్చంద్కి. ఎందుకని? హీ వెంట్ అండ్ క్లోజ్డ్ ద డోర్స్ అండ్ విండోస్. సో ఎప్పుడూ లేని విధంగా హీ వెంట్ అండ్ క్లోజ్డ్ ద డోర్స్, అతను వెళ్ళి అంటే మన రామ్చంద్ వెళ్ళి క్లోజ్డ్ ద డోర్స్, తన తలుపులన్నీ కూడా మూసేశాడు. అండ్ విండోస్, తలుపులు మరియు కిటికీలు కూడా మూసేశాడు. అయినా సరే హీ స్టిల్ కుడ్ నాట్ స్లీప్. స్టిల్ అంటే ఇంకా నిద్రపోలేకపోయాడు. అంటే తలుపులు కిటికీలు అన్నీ కూడా క్లోజ్ చేసేసాడు. ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా క్లోజ్ చేశాడు. అయినా సరే నిద్ర పట్టలేదు అతనికి. హీ బిగాన్ టు కీప్ ఆన్ లుకింగ్ ఎట్ ద బాక్స్ ఆఫ్ క్యాష్. ఓకే, బిగాన్ అంటే మొదలు పెట్టడము, కీప్ ఆన్ లుకింగ్ అంటే చూస్తూ ఉండడము, ఎట్ ద బాక్స్ ఆఫ్ క్యాష్ ఆ డబ్బు ఉన్న పెట్టె వైపు చూస్తూ ఉండడం మొదలుపెట్టాడు. ద హోల్ నైట్ హీ వాజ్ డిస్టర్బ్డ్. ద హోల్ నైట్, హోల్ అంటే మొత్తం, ద హోల్ నైట్ అంటే ఆ రాత్రి అంతా కూడా, రాత్రి మొత్తం అంతా, ఆ రాత్రి అంతా కూడా హీ వాజ్ డిస్టర్బ్డ్, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఈ డబ్బు దొంగిలిస్తారేమో అని కొత్త బెంగ పట్టుకుందనమాట మన రామ్చంద్కి. అప్పుడు యాజ్ సూన్ యాజ్ డే బ్రోక్, ఇక్కడ డే బ్రోక్ అంటే తెల్లవారడము, యాజ్ సూన్ యాజ్ అంటే వెనువెంటనే, యాజ్ సూన్ యాజ్ డే బ్రోక్ అంటే తెల్లవారిన వెనువెంటనే రామ్చంద్ టుక్ ద బాక్స్ ఆఫ్ క్యాష్. ఈ రామ్చంద్ ఏం చేశాడు? టుక్ అంటే టేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టుక్ అండి. ఓకే, టేక్ అంటే తీసుకోవడము లేదా తీసుకెళ్ళడము అని 2 మీనింగ్స్ ఉంటాయి. ఈ కాంటెక్స్ట్లో తీసుకెళ్ళడము. ఓకే, రామ్చంద్ ఏం చేశాడంటే టుక్ ద బాక్స్ ఆఫ్ క్యాష్, ఆ డబ్బులు ఉన్న పెట్టెని తీసుకుని వెళ్ళి టు ప్రేమ్చంద్ అంటే ప్రేమ్చంద్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే హీ గేవ్ అవే ద బాక్స్ టు ప్రేమ్చంద్. ఓకే, అతడు ఆ బాక్స్ని గేవ్ అంటే ఇవ్వడం కదా, ప్రేమ్చంద్కి ఇచ్చేసాడనమాట. ఇచ్చేసి సేయింగ్ ఇలా అంటూ ఇచ్చాడు. ఏమంటున్నాడంటే సేయింగ్ అంటే అనడము. ఏమన్నాడంటే డియర్ ఫ్రెండ్ ఐఎమ్ పూర్. ఓకే, ప్రియమైన స్నేహితుడా, ఐఎమ్ పూర్ నేను పేదవాణ్ణి. బట్ కానీ యువర్ మనీ ప్లక్డ్ అవే పీస్ ఫ్రమ్ మీ. ఓకే, యువర్ మనీ ప్లక్డ్ అవే పీస్ ఫ్రమ్ మీ. ఓకే, ఇక్కడ ప్లక్కడ్ అంటే త్రుంచి వేయడము. యాక్చువల్గా డిక్షనరీ మీనింగ్ ప్లక్కడ్ అంటే త్రుంచి వేయడము, కానీ ఈ కాంటెక్స్ట్లో దూరం చేయడము అని అర్థం చేసుకోవాలండి. అంటే యువర్ మనీ ప్లక్కడ్ అవే అంటే నువ్వు ఇచ్చిన ఈ డబ్బు దూరం చేసింది. ఏం దూరం చేసింది? పీస్ అంటే ప్రశాంతత, ఫ్రమ్ మీ అంటే నా నుండి. అంటే నువ్వు ఇచ్చిన ఈ డబ్బు నా నుండి నా ప్రశాంతతను దూరం చేసింది. కాబట్టి ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, ప్లీజ్ బేర్ విత్ మీ. ఇక్కడ బేర్ అంటే యాక్చువల్గా భరించడము అని అర్థము, కానీ ఈ సందర్భంలో ఇది మనస్సులో పెట్టుకోకు లేదా ఏమీ అనుకోకు అని అర్థం వస్తుందండి. సో ప్లీజ్ బేర్ విత్ మీ కాబట్టి దయచేసి ఏమీ అనుకోకుండా, నన్నేమీ అనుకోకుండా టేక్ బ్యాక్ యువర్ మనీ నీ డబ్బు నువ్వు తీసేసుకో అని చెప్పేసి ఇచ్చేసాడనమాట. అలా ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి మళ్ళీ మన రామ్చంద్ చాలా పీస్ఫుల్గా జీవించడం మొదలుపెట్టాడండి. సో ఇది స్టోరీ అనమాట. ఇక్కడ కింద ఒక కొటేషన్ ఇచ్చారు చూడండి, మనీ కెనాట్ గెట్ ఎవ్రీథింగ్. మనీ కెనాట్ గెట్ ఎవ్రీథింగ్ అంటే డబ్బు అన్నింటినీ ఇవ్వలేదు. ఓకే, డబ్బు చాలా వాటిని ఇస్తుంది కానీ అన్నింటినీ ఇవ్వలేదు. అంటే డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయి, అందులో మానసిక ప్రశాంతత ఒకటి అని ఈ స్టోరీ యొక్క మోరల్ అనమాట అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.